ఆమె అసలు పేరు శ్యామల. పావల శ్యామలగా వెరీ పాపులర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొద్దిగా ఎదిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హాస్య నటిగా ఎన్నో మంచి మంచి పాత్రలు చేశారు. 1985లో మొట్టమొదటిసారిగా బాబాయి అబ్బాయి అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. మనందరికీ చాలా సుపరిచితమే. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇక చివరి దశలో ఆర్టీవీతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు అక్కడ ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. అప్పటికే పూర్తిగా ఇక వృద్ధాప్యం పూర్తిగా ఆమె ఆరోగ్యాన్ని అప్పటికే పాడు చేసింది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆమె ప్రాణాలు విడిచింది అంటూ కూడా తెలుస్తుంది. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, పావలా శ్యామల కన్నుమూశారు అంటూ తెలుస్తుంది. అసలు వాళ్ళ కండిషన్ ఏంటి? ప్రజెంట్ ఫ్యామిలీ కండిషన్ ఏంటి? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మెగా ఫ్యామిలీ చివరిలో అండగా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు పావలా శ్యామల కొన్ని సంవత్సరాల నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంది. ఆమెకు హార్ట్ ప్రాబ్లం కూడా అయ్యి ఒక 3 సార్లు సర్జరీ కూడా అవ్వడం జరిగింది. అదే విధంగా కూడా తనకు లంగ్స్ ప్రాబ్లం కూడా ఉండడం జరిగింది. తను దాదాపు కొన్ని 50-60 సినిమాలే కాకుండా తనకు 100కు పైగా సినిమాలు నటించినప్పటికీ కూడా తర్వాత తనని అపోలో ఆసుపత్రిలో కూడా చేర్పించడం కూడా జరిగింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కూడా తనకు కొంచెం చక్కబడ్డాక మళ్ళీ తను బయటికి రావడం జరిగింది. తనకు ఒక కూతురు కూడా ఉంది. కూతురు కండిషన్ కూడా కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ గా ఉంటది కాబట్టి తనకు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూనే వస్తూ ఉంది. తర్వాత తను ఆసుపత్రి ఇద్దరి హెల్త్ కండిషన్ అనేది చాలా వరకు క్షీణించిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకుండా ఉండిపోయారు అనేది కూడా ఆమె ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చి తను చాలా బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి. చివరి స్టేజ్ లో ఆమె 1 సంవత్సరం నుంచి కూడా తను ఇబ్బందుల పాలవుతూ ఒక ఆశ్రమంలో కూడా ఉండడం జరిగింది. తను రోడ్డు పైన ఉంటే తీసుకెళ్లి ఆశ్రమంలో కూడా చేర్పించారు. 1 సంవత్సరం కాలం పాటు నుంచి అల్లు అర్జున్ తనకు నెలకు ఇంత అమౌంట్ అని కూడా పంపిస్తూ వచ్చారు. అలాగే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ₹1,00,000 కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. వెళ్ళి చూసి అదే ఆశ్రమానికి వెళ్ళి చూసి ఆ తర్వాత తనకు ఇంకా ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేసిన ఎడల కూడా రాత్రి 1 గంటల సమయంలో తను 1:52 గంటల సమయంలో కూడా ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తను ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులైతే అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రస్తుతము ఆమె భౌతికాయాన్ని మాత్రం ఆసుపత్రి మార్చిలోనే భద్రపరిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కూతురు పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితిగా కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా పావలా శ్యామల గత కొన్ని ఏళ్లుగా కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కూడా ఆమె ఇబ్బంది పడడం కూడా చూసాము. ఎందుకంటే చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది, మాకు హెల్త్ పరంగా మెడిసిన్ పరంగా ఇబ్బంది అవుతుంది, ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఛాన్సులు కూడా తగ్గిపోయి నాకు నా ఆరోగ్యం కూడా సహకరించలేకపోయింది నాకు అని చెప్పేసి కూడా ఆమె ఎంతో చెప్పుకొచ్చింది. ఈ రోజు ఆమె చిత్ర పరిశ్రమకు దూరం అవడం అనేది కూడా అభిమానులైతే తీవ్రంగా కూడా కలిసివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నటన అంతా ఇంత కాదు. ఆమె ఉన్న ప్రతి సినిమా కూడా చూసే ప్రేక్షకులు చాలా అంటే కడుపుబ్బ నవ్వుకొని ప్రశాంతంగా బయటకు వచ్చే సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పావలా శ్యామల కొన్ని సంవత్సరాలుగా కూడా చిత్ర పరిశ్రమలో కనిపించకపోవడం, సినిమాలలో కనిపించకపోవడము అభిమానులు ఎంతగానో కోరుకున్నారు రావాలి మళ్ళీ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె అందరికీ దూరం అయిపోయింది అనుకోవచ్చు. కానీ మళ్ళా సినిమాల పరంగా అందరిలో బతికే ఉంది. ఆమె సినిమాలు ఎప్పటికీ కూడా గతంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్, పూరి, ఆకాష్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అని చెప్పి మనం విన్నాం తన హెల్త్ కండిషన్ గురించి. బట్ ఇప్పుడు చివరి శ్వాస విడిచారు. మరి డాక్టర్ ఏమో కొంచెం మానసికంగా సరిగా లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా పోతే
అందరూ అటెన్షన్ ఉంటుంది, చాలామంది వస్తారు చూస్తారు. మరి ఇలాంటి ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు ఇలా ఇలా వెళ్ళిపోతే వాళ్ళని పట్టించు